ఏపీలో వైసీపీ అధినేత జగన్ పాలన చెత్తగా ఉందని తేల్చారు ఓటర్లు. సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన జగన్కు ప్రజలు అది మాత్రమే సరిపోదు, అవినీతి నుంచి మౌలిక వసతులు, రాజధాని, ఉద్యోగాలు కూడా కావాలని తేల్చేశారు. వైసీపీ ఇంత దారుణ ఓటమిని చవిచూస్తుందని బహుశా వైఎస్ జగన్ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన పేదలు, దిగువ మధ్యతరగతిలోని ఒక వర్గం తనకు మద్దతిస్తుందని ఊహించారు. కానీ వైఎస్ జగన్ సంక్షేమాన్ని తిప్పికొట్టారు ప్రజలు. ఎందుకలా జరిగిందంటే మాత్రం 1,00,000 కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. ఎన్నికలకి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంప ముంచింది. ప్రజలు దానిపై భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ల్యాండ్ బుక్ పై వైఎస్ జగన్ ఫోటో ఉండడం మరింత కొంప ముంచింది. ఎంత సీఎం అయితే మాత్రం సొంత భూమిపై ముఖ్యమంత్రి ఫోటో ఎందుకనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఎందుకంటే ప్రజల సొంత సొత్తది, సంక్షేమ పథకం ఏమాత్రం కాదు. అందుకే ప్రతిపక్షం సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా తీసుకెళ్లిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే అప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల భూ కబ్జాల మీద వేల ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిపై సీఎం జగన్ స్పందించలేదు, వారిని కంట్రోల్ కూడా చేయలేదు. విచ్చలవిడిగా రెచ్చిపోయి బరి తెగించేశారు. ఎంతలా అంటే ఎలక్షన్ కమిషన్ అంటే కూడా భయం లేకుండా ఈవీఎంలు పగలగొట్టి రెచ్చిపోయాడు పిన్నెల్లి. ఇతని మీద సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చిన హైకోర్టుకు కూడా తలంటింది సుప్రీం. పిన్నెల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ ఏరియాలోకి కూడా వెళ్లొద్దని ఆదేశించిందంటే వైసీపీ నేతలు ఎంతలా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. మరొకడేమో ఎన్నికల పోలింగ్ బూత్లోనే ఓటర్ని కొడతాడు. వీటన్నింటినీ కూడా జగన్ చాలా తక్కువ అంచనా వేసుంటారు. కానీ ప్రజలు బెదిరింపులు, కబ్జాలు, అవినీతి, నేనే నియోజకవర్గానికి రాజుననే వ్యవహారాలను అసలు సహించరు అనడానికి ఇదే ఉదాహరణ. అది తీవ్రమైన ప్రభావం చూపించింది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమేనా అంటే కానే కాదు, ఇంకా ఉన్నాయి. రాజధాని విషయాన్ని కూడా ప్రజలు తీవ్రంగా పరిగణించాలి. ఈ ఫలితాలను అర్థం చేసుకోవచ్చు. ఏపీ లాంటి అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాజధాని లేకపోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు. ఒకవైపు హైదరాబాద్ దూసుకెళ్తుంటే మనకు కనీసం చెప్పుకోవడానికి రాజధాని కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పినా కూడా దాన్ని కూడా అభివృద్ధి చేయలేదు ఆయన. ఇక మళ్ళీ వైఎస్ జగన్ కూడా అదే తప్పు చేశారు. వైజాగ్ని రాజధానిగా ప్రకటించినా కూడా ఎన్నికలకు ముందు కలరింగిచ్చి వదిలేశారు. అయితే ఇక్కడ ప్రకృతిని కూడా ధ్వంసం చేశారనే కోపం ప్రజలకు ఉంది. వైసీపీ నేతల కబ్జాలు కూడా ఆగ్రహానికి గురయ్యాయి. అది కూడా పెద్ద పెద్ద నేతలు రాజధాని విశాఖ అని ముందుగానే ఊహించేసి ప్రజల ఆస్తులను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేశారు. ఇది కూడా ఒక కారణం. వీటి మీద వైఎస్ జగన్ దృష్టి పెట్టలేదు, అసలు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో నెగిటివ్గా వచ్చే వార్తలను తక్కువగా అంచనా వేశారు జగన్. ఎందుకంటే అది టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంగానే ఆయన చూశారు. అయితే కాస్త కళ్ళు తెరుచుకుని చూస్తుంటే మాత్రం తనకు తనగా సరిచేసుకునేవాడేమో. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎవరూ సహించరు. వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే వారు 5-6 తరాలకు సరిపోను దోచుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా పెద్దగా పట్టించుకోరనేది వాస్తవం. కానీ ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంది మాత్రం వైఎస్ జగన్ మాత్రమే. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినా కూడా ప్రజలు వైసీపీని విశాఖలో కూడా తిరస్కరించారు. ఇక ఏపీలోని రోడ్లు కూడా భయంకరమైన పరిస్థితి. ఇవి కూడా జగన్కు చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. వానాకాలం వస్తే జనం నరకం చూశారు. వాహనాలు పాడయ్యాయి. వాటిని ఏనాడు పట్టించుకోలేదు. పక్క రాష్ట్రంలోని వారు కూడా ఏపీ రోడ్ల మీద జోకులు వేస్తున్నా కూడా వాటిని అస్సలు పట్టించుకోలేదు. మరి అసలు వైఎస్ జగన్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే చూసిన జగన్ సంక్షేమంతో డబ్బులు పంచితే సరిపోతుందిలే అనుకున్నాడు. కానీ అది ప్రజలు పట్టించుకోలేదు. మాకు రోడ్లు కూడా కావాలనేది వారి మాట. చిన్నపిల్లలు, వృద్ధులు, పేదలు కూడా ఈ రోడ్ల వల్లే 5 ఏళ్లు నరకం చూశారు. ఎందుకంటే వీరంతా కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. పైగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా బస్సులు నడపాలంటేనే భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే రోడ్లు బాగాలేని రోడ్లలో డ్యూటీ చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్లు భయపడ్డారు. ఈ సమస్యను జగన్ అస్సలు పట్టించుకోలేదు. కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఆయన లెక్క చేయలేదు. ప్రజలను చాలా తక్కువ అంచనా వేశారు. ప్రజల కోపాన్ని చూడలేదు ఆయన. పైగా తాను మాత్రం తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్లారు. జనం సొమ్ముతో హెలికాప్టర్లో శరీరం కుదుపులకు లోనవ్వకుండా ప్రయాణం చేశారు జగన్. ప్రజలను కలవకుండా పరదాలు కట్టుకుని మరీ జగన్ వెళ్లారు. ఒక ప్రజానాయకుడు చేయాల్సిన పని ఇది కాదు. జనంలోకి వెళ్ళాలి, జనంలో తిరగాలి. అధికారంలో లేనప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లి చంపల పట్టుకున్న జగన్ అధికారంలోకి రాగానే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో ఉన్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరారు ఆయన. ఎంతలా అంటే దసరా వచ్చినా సంక్రాంతి అయినా కూడా బయటకు రాకుండా ప్యాలెస్లోనే జనం సొమ్ముతో సెట్టింగులు వేసి మరీ ఆయన తన సతీమణితో కలిసి పూజలు చేశారు. వైసీపీ నేతలు వాటిని సమర్థించినా కూడా కామన్ మ్యాన్ను, చదువుకున్న వారిని, మేధావులను వారు పట్టించుకోలేదు. టీడీపీ విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీగానే చూశాడు. కానీ కామన్ పీపుల్ కూడా దాన్ని విమర్శించినా కూడా సరిచేసుకోలేదు. ఇక వైసీపీ మీద అత్యంత వ్యతిరేకత ఉన్న మరో విషయం వైసీపీ ఎమ్మెల్యేల రౌడీ రాజకీయాలు. తమ నేతల బెదిరింపులు, ఇసుక దందాలతో రెచ్చిపోయారు ఎమ్మెల్యేలు. ఓపెన్గానే దాడులకు బరి తెగించారు. వాటిని ప్రజలు సహించలేదు.
ఇది కూడా వైసీపీ ఓటమికి మరో కారణం. అయితే జగన్కు అత్యంత చెడ్డ పేరు తెచ్చిన మరో విషయం లిక్కర్. ఇది ఒక మిస్టరీ బిజినెస్. ఎందుకంటే పాపులర్ బ్రాండ్లను కాదని పిచ్చి బ్రాండ్లు తెచ్చి జనం ఆరోగ్యంతో ఆడుకున్నారు జగన్. ఇది అత్యంత హేయమైనది. పైగా ఇవన్నీ కూడా వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల నుంచే వచ్చినవనేది స్పష్టం. దీన్ని కూడా చంద్రబాబు తెచ్చిన కంపెనీలతోనే తాము వ్యాపారం చేస్తున్నామన్నారు. ఇక ఈ లిక్కర్ నుంచి వచ్చిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళుతుందా లేదా అనేది కూడా మరో మిస్టరీనే. ఎందుకంటే యూపీఐ పేమెంట్ లేకుండానే కేవలం లిక్విడ్ క్యాష్ గానే తీసుకోవడంతో ప్రజలకు అనుమానాలు పెరిగాయి. ఇక లిక్కర్ చాలా దారుణమైన క్వాలిటీతో ఉందని జనం గగ్గోలు పెట్టారు. కానీ మీరు తాగకూడదు అనే మేము పనికిమాలిన బ్రాండ్లను కూడా మీకు భారీ రేటుకు అమ్ముతున్నామని పనికిమాలిన లాజిక్ చెప్పిన నేతలను ప్రజలు తిరస్కరించేశారు. సోషల్ మీడియాలో మందు తాగేవారు ఆ లెక్కర్ను తిడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఇది ఇలా ఉంటే బయట రాష్ట్రాల నుంచి, మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఏపీ, కర్ణాటకల నుంచి మంచి మందు సరదాగా ఒక బాటిల్ తెచ్చుకున్నా కూడా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో వెతికినట్టు కార్లు మొత్తం వెతికి ఆ ఒక్క ఉన్న బాటిల్ని కూడా లాగేసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ బాటిల్ ఇవ్వకపోతే కఠిన చర్యలన్నారు. అంటే ప్రజలు చచ్చినా మీ ఆరోగ్యం ఏమైనా సరే వేలకు వేలు పోసి ఎక్కడ మధ్యమే తాగాల్సిందేనని చెప్పారు. బలవంతంగా ప్రజలతో పనికిమాలిన చీప్ లిక్కర్ తాగించారు. ఇది ప్రజలకు తీవ్రమైన కోపం తెప్పించింది. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా సరే నచ్చిన మద్యం తాగే అవకాశం ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం వైసీపీ ఏకపక్ష తప్పుడు పద్ధతుల్లో తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుందనే కోపం కూడా తీవ్రమైంది. దీన్ని వైఎస్ జగన్ చాలా చాలా తక్కువ అంచనా వేశారు. ఇక వాలంటీర్లు వీళ్లే గెలిపిస్తారని వైసీపీ చాలా బలంగా నమ్మింది. లక్షల మంది వాలంటీర్లు ప్రతి నెల, ప్రతిరోజు తమ ప్రభుత్వ సంక్షేమాన్ని అందించారు. కాబట్టి వారి ద్వారా ఓట్లు వస్తాయనుకున్నారు. కానీ వాలంటీర్లు సేవలు చేసినా కూడా ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలు సహించలేదు. పేదలు సైతం వైఎస్ జగన్కు ఓటు వేయలేదంటే మనం ఆయనపై ఉన్న కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిపై కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆసక్తికరమైన విషయం చెప్పారు. వైఎస్ జగన్ సంక్షేమం ఇచ్చారు, కానీ బయటకు వెళ్తే రోడ్లు లేవు. వాహనదారులకు సాయం చేశారు, కానీ మంచి రోడ్లు వేయలేకపోవడం వలన అదే వాహనాలు పాడయ్యాయి. ఇక ఆరోగ్యశ్రీ ఇచ్చినా కూడా పనికిమాలిన మద్యం వలన కూడా అనారోగ్యానికి గురయ్యారు. వారు కూడా ఆరోగ్యశ్రీ కింద కొంతమంది చికిత్స చేయించుకున్నారు. స్కూల్స్ డెవలప్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేదు. కొన్ని స్కూల్స్ని మాత్రమే అభివృద్ధి చేసి మొత్తం చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సంక్షేమం కంటే కూడా ప్రజలకు పరోక్షంగా నష్టం కలిగించారు. వాలంటీర్లు కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు. కొంతమంది అధికార పార్టీ నేతలతో అంటకాగి రెచ్చిపోయి సామాన్యులను అగౌరవపరిచారు. దీంతో మంచి చేసినా కూడా జగన్కు కింది స్థాయి వారు చెడ్డ పేరు తెచ్చేశారు. వాటిని సరిదిద్దలేకపోవడం జగన్ చేసిన పెద్ద తప్పు. వైఎస్ జగన్కు ప్రజలకు లింక్ తెగిపోయింది. అందుకే దారుణ ఓటమికి గురయ్యారు అన్నంలో సందేహమే లేదు. గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా కూడా జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కోలేదు. కనీసం జర్నలిస్టులతో మాట్లాడి ఉంటే ఆయనకు ఓ క్లారిటీ వచ్చుండేది. కానీ ఎల్లో మీడియా అనే భయంతో ఆయన వాటికి దూరంగా వచ్చేశారు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వారి నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటేనే ఆయనకు నిజం తెలిసేది. పూర్తిగా తెర వెనక నుంచే పాలించడం కూడా జగన్ చేసిన పెద్ద తప్పు. బటన్ నొక్కుతున్నాను, జనం డబ్బు తీసుకుంటున్నారు, ఇక నేను ఏ డాన్స్ చేసినా కూడా ఓట్లేస్తారని పేదలను ఆయన ఓటు బ్యాంకుగానే చూశారు. అదే తప్పు, అదే కొంప ముంచింది. ప్రజలతో సన్నిహితంగా తిరిగి ఉంటే ఫలితం మరోలా ఉండేది. తాను తన నాన్నలా గెలుస్తానని అనుకున్నారు వైఎస్ జగన్. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా జగన్కు లేదని తేలిపోయింది. వైఎస్ సంక్షేమానికి హ్యూమన్ టచ్ ఉంది. అది వైఎస్ జగన్ మిస్ అయ్యారు. ఎందుకంటే పేదలు మాత్రమే కాదు, మౌలిక వసతులు, నీటి ప్రాజెక్టులు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ, విద్యా, ఉపాధిని ఆయన అన్నింటినీ బ్యాలెన్స్ చేశారు. అది వైఎస్ జగన్ చేయలేకపోయారనేది సుస్పష్టం. ఇవి కాకుండా ఉపాధి, చదువుకున్న యువత హైదరాబాద్కు వెళ్ళడం తప్ప ఏపీలో కొత్తగా ఉద్యోగ అవకాశాలను ఎక్కడా సృష్టించలేదు. ఐటీలో ప్రపంచం దూసుకెళ్తుంటే ఏపీ అసలు సీన్లోనే లేదు. ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ను మంత్రిగా పెడితే ఆయన కమిడియన్ అయిపోయారు. కనీసం ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక మంత్రులకు ఆయా శాఖల మీద పట్టు లేదు. కేవలం మీడియాలో బూతులు మాట్లాడటానికే పరిమితం అయిపోయారు. కొంతమంది మంత్రులైతే బూతులు తిట్టడానికి మాత్రమే ఉన్నట్లు రెచ్చిపోయారు. నేతలు కూడా బూతులు తిడుతూ ఏపీ స్థాయిని దిగజార్చేశారు. రోజా, కొడాలి నాని, పేది నాని, పెద్దిరెడ్డి వీరంతా కూడా స్థాయిని మరిచి మీడియాలో మాట్లాడిన మాటలు కూడా జనాలకు కంపరం కలిగించేస్తాయి. ఇక మరో లేడీ మంత్రికైతే పబ్లిసిటీ పిచ్చి. చివరిగా కర్ణుడికి కోటి శాపాలన్నట్లు జగన్ ఓటమికి శతకోటి కారణాలయ్యాయి. ప్రజలిచ్చిన గొప్ప అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు జగన్.
కానీ ఒకటి మాత్రం నిజం, జగన్ ఎప్పటికీ వైఎస్ కాలేరనేది నేటి ఎన్నికలతో తేలిపోయింది. మా నాయకుడు వైఎస్ను మించి చేశాడని కాకాలు బాకాలు ఊదారు. కేవలం జగన్ను ప్రసన్నం చేసుకోవడానికే ఆ డబ్బా మాటలు. కానీ వైఎస్ఆర్ వేరు, జగన్ వేరని తేలిపోయింది. ఇకనైనా జగన్ తన చుట్టూ ఉన్న భజన పరులను తొలగించుకుంటే మంచిది. ఇక ఊహాలోకం నుంచి ఈ లోకంలోకి రావాలి. ప్రజలతో సంబంధం లేకుంటే అంతే సంగతులు. వృద్ధాప్యంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కసిగా చేసిన పోరాటం కూడా వైఎస్ జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. బాబు వస్తే మంచి రాజధాని, ఉద్యోగాలు, నాణ్యమైన విద్యుత్తు, మంచి రోడ్లు వస్తాయనే ఆశతో ఉన్నారు ఏపీ ప్రజలు. బాబును బలంగా నమ్మారంతే. అయితే వైఎస్ జగన్ బాబులా గెలవాలంటే మాత్రం ఎంతో తపించి పోరాడితే తప్ప జరగదు. ఎంత తప్పులు సరిదిద్దుకున్నా కూడా బాబు ఫిగర్ని దాటం చాలా కష్టం. అది ఎన్నేళ్లు పడుతుందో ఎప్పుడవుతుందో కూడా చెప్పలేం. ప్రస్తుతానికైతే జగన్ ముందు ఉంది ఒక్కటే, ముందు తన తప్పులు తెలుసుకోవడం. మరి కర్ణుడికి కోటి శాపాలు అన్నట్లు జగన్ ఓటమికి కూడా శతకోటి కారణాలు. మీరే కారణం చెబుతారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.